వెల్కమ్ టు టైమ్ 24x7 టీవీ. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ చేంజర్ సినిమా మేకింగ్ షూటింగ్ విశేషాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ దాదాపు 3 సంవత్సరాల పాటు జరిగింది. దీనికి సంబంధించిన ముఖ్యమైన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. షూటింగ్ లొకేషన్లు ఈ సినిమాకు భారీ బడ్జెట్ తో ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలతో చిత్రీకరించబడ్డాయి. ఇక రామ్ చరణ్ కియారా అద్వానీలపై నానా హైరానా అనే డ్యూయల్ సాంగ్ ను ఇక్కడ ఉన్న అద్భుతమైన లొకేషన్లలో షూట్ చేశారు. విశేషం ఏమిటంటే ఈ పాటను ఇన్ఫ్రారెడ్ కెమెరాతో చిత్రీకరించిన మొదటి భారతీయ సాంగ్ గా చెప్తారు. అమృత్సర్ ఇక్కడ ఒక కాలేజీలో రామ్ చరణ్ కియారా కాలేజీ రోజుల సీన్లను దాదాపు 20 రోజుల పాటు షూట్ చేశారు. వైజాగ్, రాజమండ్రి, అరకు లోయలోని అందమైన ప్రదేశాల్లో కీలక సన్నివేశాలు కూడా చిత్రీకరించారు. ఇక ఇండియాలోనే కాకుండా జపాన్, చైనా, మలేషియా, కంబోడియా వంటి దేశాల్లో కూడా షూటింగ్ జరిగింది. మేకింగ్ విశేషాలు భారీ సెట్స్. శంకర్ సినిమాలంటే బరితెగానికే మారు పేరు. ఇందులో కూడా పాటల కోసం, పొలిటికల్ మీటింగ్స్ కోసం భారీ సెట్లను వేశారు. సినిమాలోని క్లైమాక్స్, ఇంట్రొడక్షన్ ఫైట్స్ కోసం హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్లను వాడారు. రామ్ చరణ్ తన డ్యూయల్ రోల్స్ కోసం లుక్ పరంగా చాలా కష్టపడ్డారు. తమను అందించిన సంగీతంలో జరగండి జరగండి పాటను దాదాపు 1000 మంది డాన్సర్లతో చిత్రీకరించారు. ఇక ఈ పాట కోసం వేసిన సెట్ గ్రాండియర్ గా ఉంటుంది. సినిమా విడుదల సమయంలో చిత్ర బృందం మేకింగ్ వీడియోను విడుదల చేసింది. ఇక ఇందులో దర్శకుడు శంకర్ విజన్, రామ్ చరణ్ ఎనర్జీ, సాంగ్స్ మేకింగ్ లో పడిన కష్టం స్పష్టంగా కనిపిస్తుంది. కార్తిక్ సుబ్బరాజు అందించిన ఈ కథలో రామ్ చరణ్ ఒక నిజాయితీ గల IAS ఆఫీసర్ గా మరియు అతని తండ్రి అప్పన్నగా 2 పాత్రల్లో కనిపిస్తారు. ఇక ఈ చిత్రం సుమారు 350 నుండి 500 కోట్ల వరకు భారీ బడ్జెట్ తో నిర్మితమైంది. 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇక ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో మరియు భారతదేశంలో ప్రధాన నగరాల్లో చిత్రీకరించారు. రామ్ చరణ్ కియారా అద్వానీపై నారా హైరానా పాటను ఇక్కడ అద్భుతమైన లొకేషన్లలో షూట్ చేశారు. ఈ పాట కోసం భారతదేశంలోనే కాదు మొదటిసారిగా ఇన్ఫ్రారెడ్ కెమెరాను ఉపయోగించడం ఒక విశేషం. ఆంధ్రప్రదేశ్ లోని ఆర్కే బీచ్, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పొలిటికల్ ర్యాలీలకు సంబంధించిన భారీ సీన్లు చిత్రీకరించారు. అన్నపూర్ణ స్టూడియోస్ మరియు రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్లు వేసి పాటలు మరియు కీలక యాక్షన్ సన్నివేశాలు తీశారు. జపాన్, చైనా, మలేషియా మరియు కంబోడియా వంటి దేశాల్లో కూడా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించడం జరిగింది. శంకర్ తన మార్క్ గ్రాఫిక్స్ కోసం చాలా కష్టపడి పనిచేశారు. ముఖ్యంగా పాటల్లో వచ్చే విజువల్స్ ప్రేక్షకులను మంత్రగుప్తులను చేసింది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, ఈ సినిమా షూటింగ్ దాదాపు 3 సంవత్సరాల పాటు జరిగింది. దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు ఈ చిత్రానికి కథను అందించగా, శంకర్ తనదైన శైలిలో స్క్రీన్ ప్లే మేకింగ్ తో దీన్ని ఒక పొలిటికల్ థ్రిల్లర్ గా తీర్చిదిద్దారు. ఇక తమను అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద అసెట్ గా మారింది. శంకర్ సినిమాల్లో ఉండే ఒక వ్యక్తి వ్యవస్థను మార్చడం అనే కాన్సెప్ట్ ఇక్కడ కూడా ఉండడంతో కథలో కొత్తదనం లేదని కొందరు విమర్శించారు. సినిమా ప్రథమార్థం బాగున్నప్పటికీ ద్వితీయార్థంలో కొన్ని సీన్లు సాగదీసినట్లుగా ఉన్నాయని, ముఖ్యంగా పొలిటికల్ డ్రామాలో వేగం తగ్గిందని విమర్శలు వచ్చాయి. సుదీర్ఘమైన నిర్మకాలం. ఈ సినిమా షూటింగ్ దాదాపు 3 ఏళ్ల పాటు సాగింది. దీనివల్ల సినిమాలో కొన్ని సన్నివేశాలు, ముఖ్యంగా రామ్ చరణ్ లుక్ సెట్టింగ్స్ అవుట్ డేటెడ్ గా కనిపిస్తున్నాయని కొందరు అభిప్రాయపడ్డారు. శంకర్ సినిమాలో VFX అత్యున్నత స్థాయిలో ఉంటుంది. అయితే గేమ్ చేంజర్ లో కొన్ని చోట్ల గ్రాఫిక్స్ క్వాలిటీ ఆశించిన స్థాయిలో లేదని, మరికొంత మెరుగ్గా ఉండాల్సిందని టెక్నికల్ విమర్శలు వచ్చాయి. ఇక పాటల ప్లేస్మెంట్, తమను అందించిన పాటలు వినడానికి బాగున్నప్పటికీ కథ ప్రవాహంలో అవి అడ్డంకిలా మారాయని, ముఖ్యంగా కొన్ని భారీ పాటలు కథలోని సీరియస్నెస్ కు పక్కదారి పట్టించాయని విమర్శలు వచ్చాయి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.